రామాయణంలో శబరి ఏ పుస్తకంలో చదివినా, ఏ సినిమాలో చూసినా, ఏ సీరియల్స్లో చూసినా కూడా ఆమె కేవలం రామునికి ఎంగిలి పనులు పెట్టిన సన్నివేశాలే మనకు కనిపిస్తాయి. అంతకుముందు ఆమె ఏం చేసింది, ఎలా బతికింది, ఎక్కడ బతికింది, ఏం చేసింది అనే విషయాలు మనకు ఎక్కడ కనబడవు. ఒక వాల్మీకి రామాయణంలో మాత్రమే మనకు కనిపిస్తాయి. ఆమె చిన్నప్పటి నుంచి మతంగ మహర్షి దగ్గర శిష్యురాలుగా చేరి ఆయనకు సేవలు చేస్తూ బతికింది. ఆమె అడవిలో పుట్టిన ఒక గిరిజన మహిళ, చదువుకోలేదు. కానీ ఆ గురువుగారి వద్ద, మతంగ మహర్షి వద్ద అన్ని సకల విద్యలు నేర్చుకుంది, అన్ని యోగాభ్యాసాలు నేర్చుకుంది. ధర్మంగా ఎలా జీవించాలో ఆయన వద్ద నేర్చుకున్న ఒక గొప్ప మహిళగా ఆమె పేరు సంపాదించుకుంది.